ప్రేమగా ఉన్నప్పుడు అందంగా ఉన్నప్పుడు ఆ కుటుంబం అందంగా ఉంటుందంట. అదే ప్రకారం పైన పరలోకం కూడా చాలా అందంగా ఉందంట. అయితే సాతాన్ని ఎడ చేశాడు, సాతాన్ని దేవుడు ఎడ చేశాడా? అందంగా చేశాడు. ఎందువల్ల పరలోకంలో ఆ వ్యక్తి దూత, ఆయన కుడి పక్క ఉండే వ్యక్తి అంట. కాబట్టి అతను అందగాడు అంట. దేవుళ్ళందరూ అందగాడు, దేవుళ్ళందరూ తెలుసా? చాలా నేను మాట్లాడుతూ భూమి సబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్ మాట్లాడదు. చూద్దాం భూమి అంతా ఎట్టున్నారు, అందంగా ఉన్నారు. సాతాను కూడా చాలా అందగాడు. దేవుడు చేశాడు, అక్షరం చేశాడు. అవ్వో ఇటువంటి అందగా తెలుసా? ఎవడో బొమ్మ వేసాడంట, ముక్కలు వేసాడంట. ఎవడు ఈ బొమ్మ వేసాడు అన్నాడు ప్రవక్త. అవ్వ అంత అందగైతే అయితే చిప్పులు కిట్టేసుకొని వేసాడు. ఎవరికి బొమ్మ? మానవ ఆలోచన తెలియని బొమ్మ. ఎక్సలెంట్ గా అంటారు. చాలా ఎత్తు మనిషి, అందగాడు. అటువంటి అందమైన చోట్ల ఉంది. భూమిని కలవరపరిచింది ఏది? కేరబ్బా కాదు. ఎవరు కలవరపరిచాడు? దేవదూతలా కాదు. ఇంకెవరు కలవరపరుస్తారు? ఈ భూమిని కలవరపరిచాడు ఎవరు? మానవుడు. ఎవరా? మానవుడు. సాతాను ఏం చేయలేకపోయాడు, మానవుడు ఏం చేయలేకపోయాడు. మరి ఈ భూమిని కదిలింపు చేశాడంట. ఎవరు? ఎవరని చెప్పేదా? మీకు అట్టే వస్తాయి ప్రాప్త కాలం తీసుకోవాలి. ఎవరు ఈ భూమిని భయపెట్టింది ఎవరు తెలుసా? ఎవరా? భయపెట్టి గడగడ ఉనికి ఆశ్రయిస్తే పడ్డాసారు మీరు. ఎవరు చేశారు భూమిని భయపెట్టింది తెలుసా? స్త్రీ గ్లోరీ భూమిని ఒడిగించి చేసింది. ఏంది కారణం అన్నాడు ప్రవక్త. ఎందుకు? మరణము మనిషిని భయపెడతాను. ప్రతి కుటుంబంలో పోతే మరణం వచ్చిందంటే భయపడిపోతుంది. ఆ కుటుంబం అంతా ఏమైపోతుంది? భయపడిపోతుంది. గడగడ కొనిగిపోయమ్మా నేను పోతాను. ఇప్పుడు మా ఆయన ఫోన్ చేసి మీ ఆయన మరణించాడు అంటే మరణించాడు మా ఆయన అంటారా? హలో కొనిగిపోతారు. అవునా 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 అమ్మ అన్నది ఎట్టే ఉంటుంది. అవును. ఏం చేస్తున్నాం? మైండ్ అస్పూట్ అయిపోతారు. కొంతమంది హార్ట్ ఫెయిల్ అయిపోతారు. కొంతమంది ఏమైంది? చనిపోయాడు. మరణం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎవరు తీసుకొచ్చింది? స్త్రీ పట్టుకొచ్చింది. స్త్రీ పట్టుకొచ్చేసింది. ఎట్ట పట్టుకొచ్చింది? ఏ విధంగా చేసింది? స్త్రీ కోరిక, పరలోకము, అన్నము ఎవరి కాడికి వచ్చింది? ఆ కాడిగా వచ్చేసింది.